మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడానికి తల్లిదండ్రులు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాంటి ఒక గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ స్థాయికి తీసుకెళ్ళి ఆ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు స్థాయికి తీసుకొచ్చే ఒక టీచర్ గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. మరి ఇది ఎక్కడో కాదండి, కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం వెంగళాయపల్లి గ్రామంలో ఉన్న మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో అయితే మనం ఉన్నాం. మరి ఈ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నటువంటి స్వర్ణ వెంకటరమణయ్య గారిని అయితే మనం మీట్ అవ్వబోతున్నాం. లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు అయితే సారు మాట్లాడి తెలుసుకుందాం. మిమ్మల్ని కలవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. కనిగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మీ పేరు అందరికీ వినిపిస్తూ ఉంది. సో అసలు మీ గ్రామం ఎక్కడ, ఒకసారి మీ గురించి సార్? నా పేరు స్వర్ణ వెంకటరమణయ్య మేడం. మాది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం నేరడపల్లి స్వగ్రామం. విద్యా బోధన 7th వరకు మా స్వగ్రామం నేరడపల్లి చదివాను మేడం. 7th నుంచి 10th వరకు పెదవలపాడు హై స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కనిగిరిలో చదివాను మేడం. నా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ లిటరేచర్ ఇంగ్లీషు నాగార్జున యూనివర్సిటీలో చదివాను. నా బీఈడీ వచ్చేసి చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది మేడం. మరి జాబ్కి ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? నేను మొట్టమొదటిగా 2006లో బీఈడీ అయిపోయింది మేడం. అయిపోయినమ్మంటే జాబ్ నోటిఫికేషన్ వేశారు డిఎస్సి. 2006లో ఎగ్జామ్ రాసాం. మాకు 2008లో పోస్టింగ్ ఇచ్చారు. మొట్టమొదటిగా నా పోస్టింగ్ 2008 హెచ్చంపాడు మండలం ఉమ్మనపల్లిలో జాయిన్ అయ్యాను మేడం. ఎమ్మటే మా పీసీపల్లి మండలం 2009లో ఎంపీపీఎస్ స్కూల్ మురిగిం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా జాయిన్ అయ్యాను మేడం. మొత్తం 2 స్కూల్లో చేశారు. మేము ఇప్పుడు జాయిన్ అయిన నుంచి ఇప్పటి వరకు ఇది మన 4వ స్కూల్ మేడం. 4th స్కూల్ 4వ స్కూల్. సార్ మీరు ఏ స్కూల్లో ఉంటే ఆ స్కూలు ఒక డెవలప్మెంట్కి తీసుకొస్తారని విన్నాము. సో ఎలా డెవలప్ చేశారు సార్ ఆ స్కూల్? కారణం స్కూల్లో డెవలప్ చేయాలి ఆలోచన అట్లా వచ్చింది మేడం. చిన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. మా అమ్మాయి బాధ్యత తీసుకుంది మమ్మల్ని చదివించే, కూలీ పనులు చేసుకుని కష్టపడి చదివించేది. అప్పుడే నాకు ఇతరుల సాయంతో వేరే వాళ్ళ సాయం చేసి చదువుకొని నేను సొంతగా కూడా డిగ్రీ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు జిరాక్స్ దాంట్లో చేసి పనిచేశాను. నేను ఇటుక పని కూడా 1 సంవత్సరం చేశాను మేడం, పామర్ దగ్గర గోపాలపురం. అట్లా చేసుకొని స్వశక్తి మా అమ్మ కష్టం, మా అమ్మ ఏంటంటే మనం ఏ విధంగానే మీరు ఉద్యోగాన్ని సంపాదించాలి తప్పంతో వేరే వాళ్ళ సాయంతో నేను జాయిన్ అయ్యాను. కాబట్టి నేను ఉద్యోగాలు వచ్చిన కూడా నా తపన ఏంటంటే నాలాగే ఎంతమంది పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు, కాబట్టి వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ నేను జాయిన్ అయిన స్కూల్ ఈ మండలంలో మురిగి మేడం. అక్కడికి ఆ పాఠశాలకు వెళ్ళేసరికి 40-50 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే మేము వెళ్ళినాక అక్కడ ఇంగ్లీష్ సపరేట్ ఇంగ్లీష్ మీడియం అప్పటి నుంచే 2009లోనే ఇంగ్లీష్ ప్రత్యేకంగా బోధిస్తూ అక్కడ పేరెంట్స్ నమ్మకం కలగజేసుకొని 40 మంది ఉన్న విద్యార్థుల్ని దాదాపు 2 సంవత్సరాలు 200 మంది చేశాం మేడం. ఇప్పుడు ఆ 200 మంది ఈరోజు ప్రతి మా దగ్గర చదువుకున్న స్టూడెంట్ జాబ్ చేస్తున్నారు. 200 మంది పిల్లలు, 200 మంది పిల్లలు ఎక్కడ కూడా మేము వేసిన ఫౌండేషన్. నాతోటి సహోపాధ్యాయులు ఇప్పుడు మాధవరావు సార్ కూడా ఉన్నారు. వేసవకాల సెలవు 45 రోజులు కూడా మేము పనిచేస్తాం. సెలవుల్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు 7 వరకు స్టడీ పిల్లలకి యోగా కానీ నవోదయ సీట్లు కొట్టించడం కానీ ఈ విధంగా చేసి మా మైన నమ్మకం ఏర్పడిన తర్వాత అక్కడ గ్రామస్తులతో అక్కడికి ఓన్లీ రూమ్ ఉన్న చుట్టూ చిల్ల చెట్లు గ్రామస్తులతో మాట్లాడి అప్పుడే 3-4 లక్షల సహాయంతో గ్రామస్తులు అక్కడ మురిగి గ్రామస్తులు మా సొంత నిధులు కొంత అక్కడ ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేశాం మేడం. కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత మొక్కలు పాఠశాల అభివృద్ధికి ఏమైతే కావాలో దాదాపు దాతల నుంచి అప్పుడే ఒక 5 lakhs మా సొంత నిధులు ఒక 1 lakh 2 lakhs చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అప్పుడనే ఎంఈఓలు నరసింహారావు గారు అనే చాలా మంచి ఎంఈఓ మేడం, మాకు ఫుల్ సపోర్ట్. అట్లాగే మా ఊరి సంబంధించి శ్రీనివాసరావు సార్ అని ఆయన కూడా ఎంఈఓ, వాళ్ళందరూ సహకారం ఇచ్చి ఆ విధంగా చేయడం జరిగింది. అప్పటికి మేము 2011లో అక్కడ యానివర్సరీ చేసాం నైట్ ప్రోగ్రామ్. అప్పుడు ఎమ్మెల్యే ముక్కు వగ్ర నరసింహారెడ్డి గారు కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. ఆయన హాజరయ్యి మేము చేసిన పని చూసి చాలా గొప్పగా మమ్మల్ని సన్మానించి వెళ్ళాడు. చాలా అప్రిషియేషన్ చేశాడు సారు. ఆ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రోత్సాహంతో కూడా వాళ్ళందరూ ఇచ్చిన గ్రామ ప్రోత్సాహంతో అంటే మనం మంచి పని చేస్తే మనకి ఎన్ని కోట్లు ఉన్న రాని తృప్తి ఆ మంచి పని ద్వారా నేను అక్కడ చూశాను మేడం. గ్రామస్తులు కూడా ఇప్పటికీ నన్ను 15 సంవత్సరాలైనా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఆవరించి ఇప్పటికీ ఎక్కడ కనుక గౌరవంగా ఇప్పటికీ మా స్టూడెంట్స్ వచ్చి వెళ్తుంటారు.
వెళ్ళిసారి పలకరిస్తే అదే నాకు దక్కిన గౌరవం. మరి ఎన్ని కోట్లన్నా ఎవరి దగ్గరికి రారు విద్యార్థులు, ఒక గురువు దగ్గరికి వస్తారు. మరి అటువంటి తృప్తి నేను పొందాను. కాబట్టి ఎక్కడ కూడా ఎక్కడైనా ఆ విధంగా చేయాలి. కొంతమంది పిల్లల్ని నానున్న స్థాయిలో ఇబ్బంది పడే పిల్లలు ఉంటారు, వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆ గ్రామంలో చాలా డెవలప్మెంట్ చేసాం. అక్కడి నుంచి తర్వాత కమ్మవారిపల్లి పక్కన మేడం పీసిపల్లి మనం అక్కడ కూడా వెళ్ళాం. అక్కడ కూడా అయితే దాతల సాయంతో అక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించాం కమ్మవారిపల్లి గ్రామంలో. ఇప్పుడు నా తోటి సహోపాధ్యాయుడు నాగార్జునుడు సార్ కూడా మాకు బాగా సహకరించి అక్కడ పిల్లల్ని దరిదాపు నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి మేడం, మెడల్స్ కొట్టించాం. అక్కడ పిల్లల గురుకుల పాఠశాల నవోదయ అక్కడ కూడా రోడ్లు పెంచాం. అక్కడ తర్వాత 2017లో ఇక్కడ మా మేడం గారు అరుణ గారు సిహెచ్ అరుణ గారు పెదవరముడిలో పనిచేస్తారు. 2013లో జాయిన్ అయ్యారు మేడం. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మేడం వెళ్ళినప్పుడు 20-30 మంది ఉన్నారు పిల్లలు అక్కడ. మేము కూడా మా సాయం సత్యమని కాబట్టి నేను కొద్దిగా దాన్ని స్కూల్ కూడా బాగా చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న గ్రామస్తులతో మాట్లాడాం. నేను కూడా మేడం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ స్కూల్ బాగా చేయాలనే ఉద్దేశంతో 2017లో పెదవరముడి పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది మేడం. ఆ జాయిన్ అయినబట్టి అక్కడ కూడా ఒక్క రూము మొత్తం చిల్ల చెట్లు ఈ గేదెలన్నీ అక్కడ ఉంటుండేవి. ఇక నాకు ఎక్కడికి పోయినా ఏంటంటే ముందు పిల్లలు మనం ఎక్కువ రావాలంటే ముందు బడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. పిల్లలకి బడికి రావాలనే ఆ ఉత్సుకత ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే ఆ వాతావరణం కల్పించాలని ఆకాశం ఎక్కడికి వెళ్ళినా ముందు వాతావరణం హాయిగా ఉంటే పిల్లలు హాయిగా బడికి వస్తారు. రూమ్లో కూడా కూర్చోవాలనిపించాలి పిల్లలకి ఆ వాతావరణం. అందుకే నేను ఎక్కడికి పోయినా ముందు బడి వాతావరణం బాగుండాలి. ఆ వాతావరణం బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలు బడికి వస్తే చదువు బాగా వస్తుంది. ఆ ఉద్దేశంతో అక్కడ కూడా గ్రామస్తులతో 2017 నేను ఆ పాఠశాల జాయిన్ అవ్వడం జరిగింది. 2017 జాయిన్ అయినాక గ్రామస్తులతో అందరితో మాట్లాడి బయటికి వెళ్ళే వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళే వాళ్ళని మొత్తం ఆపాం 2 yearsలో. 2 yearsలో ఆపి అప్పుడు 21 చేశాను మేడం. 2 yearsకి నేను యోగా మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈరోజు స్పెషల్ కోర్స్ చేశాను మేడం. పీజీ డిప్లొమా యోగా ఎస్వి యూనివర్సిటీ చేశాను. అట్లాగే అన్నమల యూనివర్సిటీలో ఎంఎస్సి యోగా చేసిన, ఎంఫిల్ కూడా చేస్తున్నాను మేడం యోగాలో. దాని మీద ఉన్న కోర్సుతో అట్లా కనిగిరిలో ఒక 15 years నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఉదయం సాయంత్రం వేళల్లో ఫ్రీగానే కోచింగ్ ఇస్తున్నాను. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ యోగాని పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. పిల్లలకు నేర్పి వాళ్ళని కూడా జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి కూడా మెడల్స్ అందించడం జరిగింది. అదేవిధంగా ఈ కోచింగ్ సపరేట్గా ఏంటంటే నవోదయ కోచింగ్, అది కూడా సాయంత్రం 7 గంటల వరకు కూడా కోచింగ్ ఇస్తాను మేడం. 7 వరకు ఒక 3 months అయితే నైట్ కూడా ఉన్నాను మేడం పిల్లల కోసం. ఒక ఎగ్జామ్ 3 నెలలు ఉందనగా ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది అక్కడేనే. అప్పుడు 2 పిల్లలకు వచ్చింది నైట్ 2 months నైట్ కూడా అక్కడే స్టే చేశాను నేను పిల్లల కోసం. అట్లా స్టాండర్డ్స్ అనేవి పిల్లల్లో అంటే కొంతమంది 10th class పిల్లలు వచ్చేవాళ్ళు సెలవులు అప్పుడు మా స్కూల్. అంటే ఈ 5th class చేసే లెక్కలు పిల్లలు 10th class వాళ్ళు చేయలేకపోయారు. అందుకని ఇక్కడ పిల్లల స్టాండర్డ్ ఎక్కువ ఉందని దూర ప్రాంతాల నుంచి కూడా పిల్లల్ని ఆ స్కూల్కి పంపించడం, మా మీద నమ్మకంతో పంపించడం జరిగింది. అట్లా పంపించడం వల్ల ఏం చేసామంటే పిల్లలు ఎక్కువ అయినందువల్ల నో అడ్మిషన్ బోర్డు పెట్టాము. దాదాపు 20 మంది 140 మంది వరకు ఇక్కడ పిల్లలు అయ్యి నో అడ్మిషన్ బోర్డు పెట్టాము. పెట్టిన తర్వాత అప్పుడు ఆ మెయింటైన్ చేయడానికి అంతమంది పిల్లలు మేము వాలంటీర్లను 3 ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు మేడం నేనే, అప్పుడు ఉన్న ఎంఈఓ నరసింహరావు సారు మాకు వైద్యవాలంటీకి 30,000 ఇచ్చాడు. అట్లా గ్రామస్తులందరూ సహకారం ఉంది. అట్లా దాదాపు ఈ 15 సంవత్సరాలు మేము కూడా మా జీతం మా సతీమణి చాలా సౌహృదయాలు మా జీతం నుంచి నా జీతం నుంచి దాదాపు 10 లక్షల సొంత నిధులు ఉపయోగించాం మేము చేసిన పాఠశాలలో. అదే కాకుండా ఈ యోగా కేంద్రం ద్వారా మాకు ఎవరైతే 6 స్కూల్ వస్తుంటారో వారి ద్వారా కూడా ఫండ్స్ వాళ్ళకి కానీ, తర్వాత మేము లాస్ట్ కరోనా పీరియడ్లో 1 సంవత్సరం పాటు ఆ యోగా కేంద్రం శిక్షకులు మేము ఒక నెల జీతం మా సతీమణి నేను దాదాపు ఒక 1 year 10 lakhs కనిగిరి నియోజకవర్గంలో నిత్యావసరాలు కూడా పంచాం మేము. సార్ ఇప్పుడు కనిగిరిలో స్కూల్స్ ఉన్నాయి, సిఎస్ పురంలో స్కూల్స్ ఉన్నాయి, మరి అక్కడ అంత మంచి స్కూల్స్ ఉంచుకొని మీ దగ్గరికి ఎందుకు వస్తుంది సార్? కారణం ఏంటి? అంటే ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చూసారు మేడం, వాళ్ళు స్టడీ చేశారు. వాళ్ళ ఇంటి పక్క పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు, మా దగ్గర వచ్చారు. అంటే వీళ్ళు ఇంతకుముందు కంటే ఇప్పుడు బెటర్గా వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా ఇది మౌత్ ద్వారా వెళ్ళింది పబ్లిసిటీ. వెళ్ళి అక్కడికి వెళ్తే పిల్లలకు బాగా చదువు వస్తుంది, బాగా చదువుతున్నారు. చదువుతో పాటు యోగా, నవోదయ కోచింగ్, ఎక్స్ట్రా క్లాసులు 7 వరకు స్టడీ అవర్స్ ఉంచడం, మరి పిల్లల్లో మార్పు రావడం మెయిన్ ప్రధానంగా. అంటే స్టాండర్డ్స్, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో రాని స్టాండర్డ్స్ కూడా మా పిల్లల దగ్గర. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ చదివిన పిల్లలు కొంతమంది చదవటం, తెలుగు ఇంగ్లీష్ ఇబ్బంది పడేవాళ్ళు, మ్యాథ్స్. అట్లా ఒక 6 months కల్లా వాళ్ళు మార్పు అనేది గమనించి అట్లా స్టాండర్డ్స్ ఇవన్నీ ఉండటం వల్ల ప్రత్యేక విధంగా తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినా స్కూల్ వాతావరణం ఆహ్లాదంగా తయారు చేస్తాం. పిల్లలు ఆడుకునే విధంగానే క్లాస్ రూములు కానీ
తర్వాత కొద్దిగా డిజిటల్ ద్వారా టీవీ ద్వారా కానీ ల్యాప్టాప్ ఇవి ప్రొజెక్టర్ ద్వారా లెసన్స్ అన్ని విధంగా ఆహ్లాదకరంగా సార్ ఇంకోసారి ఆయన ఎక్కువ టీఎల్ఎం ఆట పాటల ద్వారా చదువు చెప్పడం ఈజీగా స్వేచ్ఛా వాతావరణం ఆ విధంగా చేయటం వల్ల పిల్లలు చాలా గ్రామాల నుంచి కూడా రావడం జరిగింది. మాకు కూడా తృప్తి. కొంతమంది పిల్లలకి మేము అందించి దాదాపు ఈ 10 సంవత్సరాల సర్వీస్లో ఒక 15-20 మందికి నవోదయ మరియు సైనిక్ స్కూల్ సెలెక్ట్ కావడం జరిగింది మేడం. అదే పిల్లలు దాదాపు ఒక 50 మంది పిల్లల వరకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు కూడా వెళ్ళడం జరిగింది. మాకు కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అలా గవర్నమెంట్ స్కూల్ నుంచి అలా సెలెక్ట్ అవడం ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు సార్. అంటే హై స్కూల్ స్థాయిలో ఉంటాం మేడం. ప్రాథమిక స్థాయిలో చాలా అరుదు. అంటే ప్రాథమిక స్థాయిలో నేర్పడానికి హై స్కూల్ స్థాయిలో పీడీలు ఉంటారు, పీడీలు నేర్పిస్తారు. కాబట్టి ప్రాథమిక స్థాయిలో కాబట్టి నేను దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఒక యోగా ట్రైనర్గా నేను పిల్లలకు కూడా అందిస్తే, చిన్న వయసు నుంచి అందిస్తే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా స్ట్రెంగ్తన్ అవుతారు. ఎప్పుడైతే ఫిజికల్గా మెంటల్గా స్ట్రెంగ్తన్ అవుతారో వాళ్ళు చదువు తొందరగా గ్రాస్పింగ్ అవుతుంది మేడం. అది పిల్లలకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 5 అవుతుంది టైము, వెళ్ళమన్నా వెళ్ళరు. సార్ మేము యోగా చేసి వెళ్తామంటారు. పిల్లలకి అంత ఇంట్రెస్ట్. అది అచ్చం చదువుకోకుండా మిగతా యాక్టివిటీస్ ఉండటం వల్ల వాళ్ళు 7 వరకు కూడా ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళకుండా ఉంటున్నారు పిల్లలు. మరి పిల్లలు కూడా ఆ విధంగా 7 దాకా ఉండాలంటే మేడం పేరెంట్స్ సహకారం ఎంతో గొప్పది, గ్రామస్తుల సహకారం. మేము 9 దాకా కూడా క్లాస్ చెప్పాను, నవోదయ క్లాస్. నైట్ 9 వరకు కూడా చెప్పి పక్కన పీసీపల్లి గ్రామాలు ఉన్నాయి, 10 కిలోమీటర్లు ఉంటుంది పెదవరమడు స్కూల్కి. అక్కడ 9 కూడా వచ్చి పేరెంట్స్ తీసుకుపోయారు. ఎందుకంటే మాకు అక్కడ ఉన్న గ్రామస్తులు ఇచ్చిన సహకారం, తల్లిదండ్రులు ఇచ్చిన సహకారం, అక్కడ ఉన్న స్కూల్ చైర్మన్ మోతుకూరు నరసింహ గారు అని, అక్కడ ఆయన కూడా ఒక 1 lakh దాకా ఇచ్చారు స్కూల్కి. వాళ్ళందరూ ఇచ్చిన సహకారం, ఆ నమ్మకం. తర్వాత ఊర్లో నాడు నేడు అని సెలెక్ట్ అయింది మేడం గవర్నమెంట్ ద్వారా. అక్కడ దరిదాపు 2 సంవత్సరాలు వాళ్ళు ఎవరు కూడా చేయలేదు సార్. ఆ వర్క్ మీరు చేస్తేనే వాడికి నిజాయితీగా జరుగుతుంది సార్ పని అని వాళ్ళు ఎవరన్నా చేయమన్నా చేయలే తీసుకోండి. కాబట్టి వాళ్ళు నమ్మకంతో నాకు అప్పచెప్పారు. కాబట్టి గ్రామస్తులు 2 years మేడం రాత్రి పగలు నేను అక్కడే ఉన్నాను. కూలివాడిగా పనిచేస్తాను. కూలివాళ్ళు దొరికినప్పుడు నేనే కూలివాడిగా పనిచేసి వాళ్ళు నా మీద అంత నమ్మకం ఇచ్చారు. అంత రాష్ట్ర లెవెల్లో ఆ స్కూల్కి నాడు నేడు బెస్ట్ స్కూల్ అవార్డు వచ్చింది మేడం. అప్పుడు డిఓ గారు సుబ్బారావు సార్ నా వర్క్ను గుర్తించి ఆయన నాకు చాలా అవార్డులు కూడా ఇచ్చారు. అట్లే ఆ స్కూల్కి రాష్ట్ర విద్యా కార్యాలయం ఉంటారు మేడం, జేడీ గారు రవీంద్రనాథ్ రెడ్డి సార్ అని, ఆయన కూడా ఆ స్కూల్కి 2-3 సార్లు విజిట్ చేసి సొంత నగదు ఇచ్చాడు ఆయన ఆ స్కూల్కి. చాలా అది మా మరుపురాని సన్నివేశం. సార్ కూడా 3 సార్లు ఆ స్కూల్కి యానివర్సిటీకి వచ్చాడు మేడం. మంచి వర్క్ చేస్తున్నారు. ఆ కాంపౌండ్ వాళ్ళకి సార్ 5,000 రవీంద్రనాథ్ రెడ్డి సారు జేడీ సర్వీసెస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్ ఆయన 5,000 ఇచ్చాడు. వీళ్ళందరూ ప్రోత్సాహం, అధికారుల ప్రోత్సాహం, ఇక్కడ మండల విద్యాశాఖ అధికారుల ప్రోత్సాహం, వీళ్ళందరూ ప్రోత్సాహంతో, గ్రామస్తుల తల్లి అందరూ ప్రోత్సాహంతో నేను అంత చేయగలుగుతున్నాను. మరి ఈ స్కూల్కి ఎప్పుడు వచ్చారు సార్? నేను ఈ స్కూల్కి మొన్న 2025 జూన్లో ట్రాన్స్ఫర్ జరిగింది మేడం. 2025 జూన్ 16 ఈ స్కూల్లో జాయిన్ అయ్యడం జరిగింది. మరి మీరు ఏ స్కూల్లో ఉంటే ఆ స్కూల్ డెవలప్ చేయడం జరుగుతుంది. మరి ఈ స్కూల్ ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు సార్? ఈ స్కూల్ని ఇంతకుముందు స్కూల్కి అంత 4 రెట్లు చేయాలని నాకు తప్పన మేడం ఇక్కడ. ఎందుకంటే ప్రధాన కారణం నేను రావడానికి ఈ పాఠశాల చైర్మన్ చిన్నపాటి వీరంజనారాయణ గారు నేను పెదవరమడుగులు చెప్పేటప్పుడు వాళ్ళ పాప నా దగ్గరే చేర్చాడు. ఇక్కడ స్కూల్ ఉన్నా కారణం ఏంటంటే ఇక్కడ సార్ టీచింగ్ బాగుంది అనే ఉద్దేశంతో ఆయన సార్ కంపల్సరీగా మీరు మా స్కూల్కి రావాలి, మీరు వస్తే మేము కంపల్సరీగా సహకరిస్తాం. ఆయన కూడా బాగా కొద్దిగా స్కూల్ డెవలప్మెంట్ కొద్దిగా తపన ఉన్న వ్యక్తి. కాబట్టి సార్ ఆయన చైర్మన్ కోరిక మేరకు ఇక్కడికి వచ్చాను మేడం. నేను వచ్చినప్పుడే మరి పిల్లలు ఎలా తెలుసుకున్నారు, తల్లిదండ్రులు ఎలా తెలుసుకున్నారో తెలియదు. కానీ నేను వచ్చేసరికి 20 మంది ఉన్నారు మన పిల్లలు. నేను రాగానే దరిదాపు కనిగిరి, ఇటు ఇళ్లపాడు, చిల్లపల్లి దాదాపు 10 గ్రామాల నుంచి 30-35 కిలోమీటర్ల నుంచి బస్సుకు ఆటోలకు వస్తున్నారు మేడం. నాకు చాలా తృప్తి కలిగింది. అంటే నేను ఒక టీచర్ని కొత్తగా వచ్చాను, మరి సార్ ఫలానా సార్ దగ్గరికి పోతే మరి స్టడీ బాగుంటుందనే ఉద్దేశంతో మరి అంత దూరం నుంచి కూడా పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినమ్మటే నేను ఇక్కడ స్కూల్ నేను ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే స్కూల్ వాతావరణం నాకు ఆహ్లాదంగా ఉండాలి, పిల్లలకు అనుకూలంగా ఉండాలి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూశాను దీనికి కాంపౌండ్ వాళ్ళు లేదు మేడం మొట్టమొదటిగా. తర్వాత ఇక్కడ వామ్ వేస్తున్నారు గ్రామస్తులు. కొద్దిగా అక్కడ పాములు బొమ్మలు రావడంతో మేము ఆయన పిలిచి మాట్లాడాం. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించాడు. మాకు సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఊరు డెవలప్ అయితే ఇంకా మాకు మంచిది, ఒక 3 రోజుల్లో అవి తీసేస్తాం మేడం. కాబట్టి దాదాపు 35 సంవత్సరాల నుంచి అది ఉంది మేడం స్కూల్ పక్కన, ఎవరు కదిలించలేదు దాన్ని. కాబట్టి మేము రాగానే ఒక 2 నెలల సమస్య మాకు పరిష్కారం చాలా మొదటి విజయంగా భావిస్తున్నాం. మేము చాలా ఆనందంగా మొట్టమొదటి సక్సెస్ అయినట్టు సగం విజయం సాధించాం మేడం. తర్వాత ఈ స్కూల్కి వాతావరణం మనకి సౌకర్యాలు వచ్చేసరికి ముందు కాంపౌండ్ వాళ్ళు మేడం, అంటే రోడ్డు పక్కనే ఉంది.
ఇంకా 30-40 మంది పిల్లలు చేస్తా ఉన్నా మేము చేర్చుకోవాలి. కారణం ఏంటంటే కొద్దిగా వస్తువులు స్కూల్ కాంపౌండ్ వాళ్ళే సరిగా, కొద్దిగా తరగతి గదులు కూడా కారుతున్నాయి వర్షం పడినప్పుడు. అదే విధంగా వాటర్ ప్లాంట్ పిల్లలకి వాటర్ లేదు, వాటర్ ప్లాంట్ ఆరో ప్లాంట్. ఒక దాతను కోరినప్పుడే పంచాయత్ సెక్రటరీ గారు మనకి వాటర్ ఫీజు ఇచ్చారు రాగానే 10,000తో. తర్వాత పిల్లలు ఎక్కువయ్యారని ఏమిటే మేము నిర్ణయం తీసుకొని మా జీతంలో నుంచి వాలంటీర్ని ఒకరిని పెట్టాం మేడం. దాదాపు ఈ 2 నెలల్లోనే ఈ పాఠశాలకు నేను సొంత నిధులు 50,000 ఖర్చు చేశాను వాలంటీర్ని పెట్టి పిల్లలకి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది అయ్యారు. చెప్పాలి గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు ట్రక్కర్ ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు టీచర్లు కూడా. మరి మాకు మండల విద్యాశాఖ దగ్గర కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మరి ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది సమస్య ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్లారు గ్రామస్తులు. సార్ కూడా బాగా స్పందించాడు మేడం. ఈ ఎమ్మెల్యే ఉక్క నరసింహారెడ్డి గారు నాకు బాగా ఆదర్శం మేడం. ఎందుకంటే ఆయన 2011 మరిమ్మ పాఠశాలలో చేసినప్పుడు నన్ను గౌరవించి సన్మానించాడు. ఆయన ఎట్లా వర్క్ చేస్తాడో ఆయన ఆదర్శంగా తీసుకుని నేను ప్రతి బల్లో కూడా చేస్తున్నాను. కాబట్టి సారు తప్పకుండా ఎంగళాయపల్లి పాఠశాలకి సౌకర్యాలకి మనకి నిధులు ఇస్తారని నేను నమ్ముతున్నాను మేడం. అదొకటి. తర్వాత లోపల ఈ బండ్లు కొద్దిగా ఇవి అసౌకర్యంగా ఉంటాయి మేడం, ఎగురు దిగుకుంటా అవి గుచ్చుకున్నాయి, కొద్దిగా టైల్స్. తర్వాత గ్రౌండ్ లెవెలింగ్. తర్వాత పిల్లలు సాయంత్రం పూట ప్రతిరోజు యోగా మేడం 1/2 గంట చేస్తారు, స్టడీ అవర్స్ ఉంటాయి. కాబట్టి ఒక వేదిక ఏదన్నా కళా వేదిక, దానికి ముందు కొద్దిగా ప్లాట్ఫామ్, టాయిలెట్స్ కూడా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, టాయిలెట్స్ కూడా సరిగా లేవు. తర్వాత ఒక డైనింగ్, పిల్లలు అన్నం తినడానికి ఒక హాల్, అట్లాగే ఎలక్ట్రికేషన్, తర్వాత ఫ్యాన్లు కానీ రూముల్లో కరెంటు సదుపాయాలు లేవు. మరి చాలా ఉన్నాయి మేడం. మరి ఇవన్నీ చేయడానికి కూడా మొన్న సర్పంచ్ గారు వచ్చినప్పుడు మరి ఈ పాఠశాలని మౌలిక సదుపాయాలు కల్పించాలి. కాబట్టి మేము కూడా సార్ మేము జీతం తీసుకుంటున్నామంటే పిల్లలు ఉంటే కాబట్టి మా దానిలో పిల్లలకి ఎంత మేము మా సతీమణం ఏమనుకున్నాము మనకు వచ్చే జీతంలో 5% పిల్లలకు పెట్టాలని మేము మొదటి నుంచి మేడం అలాగే చేస్తున్నాం కూడా. కాబట్టి అందువల్ల మొదటిగా నేనే దాతగా మారి ఈ పాఠశాలకి 1 నెల జీతం, మా సతీమణి నాది 1 నెల జీతం మొదటిగా నేను ఇవ్వడానికి నిలుచుకున్నాను సార్. తర్వాత సర్పంచ్ గారు కూడా స్పందిస్తున్నారు. ఆయన కూడా సహాయం చేస్తానని సార్ చెప్పాడు మొన్న ఆగస్టు 15కి వచ్చినప్పుడు. కంపల్సరీగా వాళ్ళు సహాయం అందిస్తారు. గ్రామస్తులు కూడా చాలా మంచి వాళ్ళు మేడం. ఇక్కడ వాళ్ళందరూ అనుకుంటే, గ్రామస్తులు అందరూ అనుకుంటే ఇది ₹1 కోటి పాఠశాలకు ఇచ్చే శక్తి వాళ్ళ దగ్గర ఉంది మేడం గ్రామస్తులు. కాబట్టి పాఠశాల అద్భుతంగా డెవలప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను మేడం. సో ఈ డెవలప్ కోసం ముందు మీరు వచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా మేడం, మేమిద్దరం జీతాలు తీసుకున్నామంటే అది పిల్లలు ఉండబట్టే, పిల్లల వల్లే మాకు వచ్చేది. కాబట్టి పిల్లలకు చేయడంలో ఎటువంటి సదుపాయం లేదు మేడం. ఇంకా మేము ఇంకో స్టెప్ కూడా తీసుకున్నాం అనుకున్నాం. పిల్లలు సాయంత్రం 6-7 వరకు ఉన్నారు. వాళ్ళకు కూడా సాయంత్రం కూడా ఏమైనా స్నాక్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నా, దానికి కూడా మేము ముందుకు దాన్ని అమలు చేయడానికి కూడా సిద్ధం చేస్తున్నాం మేడం ప్రణాళిక. మనం ఇప్పటి వరకు డెవలప్మెంట్ స్కూల్ గురించి మాట్లాడాం కదా. సో ఎవరైతే రమణయ్య సార్ ఉన్నారో ఆ సార్ ఎక్కడ ఉంటే మాధవ్ సార్ అక్కడ ఉంటారు. సో అక్కడే ఉండి డెవలప్ అయితే చేస్తారు. నిజంగా చాలా హ్యాపీగా సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు ఎలా అనిపిస్తుంది సార్? నా పేరు మాధవరావు మేడం. నేను నేరేడుపల్లి నుంచి వచ్చి ఇక్కడ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. సార్తో కలిసి పనిచేస్తున్నాను. ఎప్పుడు సారు మార్నింగ్ 6 వచ్చే బస్సుకు వచ్చి ఈవినింగ్ మళ్ళీ 6కి వచ్చి వెళ్ళేటువంటి బస్సుకు వెళ్ళేవాడు అనమాట. మేము మురిగిములో మనం కలిసి పనిచేయడం అనేది ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి మొదలైన మా ప్రస్థానం. ఇప్పుడు తర్వాత వరిమడుగు స్కూల్కి, తర్వాత ఈ స్కూల్కి వచ్చాము. ఇద్దరు అనుకునే వచ్చాము ఈ స్కూల్ని మంచిగా చేద్దాము. ఎందుకంటే ఈ ప్రాంతం ఎర్లపాడు ఇక్కడ అంతా కూడా ఎక్కువ క్షామపీడిత ప్రాంతం, అంటే వర్షాలు ఏముండదు, వర్షాభావ ప్రాంతం అనమాట. చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ అవడానికి ఒక సోర్స్ ఎక్కడ ఉందనంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా మనం న్యాయం చేయగలిగితే నిజంగా వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడో చోట గొప్పగా జీవించగలుగుతారనేది మా నమ్మకం అనమాట. అందుకే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలు బాగా వాళ్ళు అడుగుతున్నారు చాలామంది, ఇక్కడ పంపిస్తాం సార్, మీరు 6 వరకు ఉంటున్నారు, పిల్లలకి స్టడీ చెప్తున్నారు. మన ఈ సార్ కూడా వచ్చి ఆ సార్ మీద ఒక నమ్మకం, సార్ ఉన్నాడు, పిల్లలకి ఏదో న్యాయం చేస్తారు కంపల్సరీగా. పెద్ద డబ్బులు పెట్టుకొని పెద్ద పెద్ద కాన్వెంట్స్లో లేకపోతే కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేము, ఇక్కడ పంపిస్తామని అడుగుతున్నారు. దానికోసం మన ఇర్లపాడు కానీ లేకపోతే ఈ వెంగళాపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మన ప్రాంతీయులు కానీ ఇదే మేము ఒక రిక్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నాం. ఇది మనది, మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకోవాలి. గ్రామస్తులు కావచ్చు, ఈ పాఠశాల చదివిపోయిన విద్యార్థులు కావచ్చు, లేదా మన మండలానికి చెందినటువంటి వ్యక్తులు ఏ స్థానంలో ఉన్నప్పటికీ, వాళ్ళు ఒక ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, ఏ వృత్తుల్లో ఉన్నా సరే వాళ్ళు ఇది మన ప్రాంతం అనుకొని చెప్పేసి మీరు అందరూ కూడా తలా కొంచెం పాఠశాల అభివృద్ధిగా సహకరిస్తే ఇది కూడా ఒక మంచి అభివృద్ధిలోకి వెళ్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పిల్లలందరూ కూడా ఇక్కడ రావడానికి, మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు అందుకోవడానికి, భవిష్యత్తులో మంచి అవకాశాలకి వాళ్ళు వెళ్ళడానికి, మీరందరూ కూడా వాళ్ళ అభివృద్ధికి
సహకరించిన వాళ్ళు మంచి జీవితం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారని అందరిని కూడా ఒక టీచర్గా ఇక్కడ పసిపిల్లలతోటి ప్రతినిత్యం నేను 1-2 తరగతులు బోధిస్తూ ఉంటాను. ఆ పిల్లల మొహాల్లో చూసినప్పుడు ఒక మంచి భవిష్యత్తు నేను కాంక్షిస్తూ ఉంటాను అన్నమాట. ఈ పిల్లవాడు చదువుకొని గొప్ప స్థానానికి వెళ్ళాలని. ఈ దీంట్లో మీ సంకల్పం, మీ సహకారం కూడా కావాలని మీ అందరిని కోరుతూ ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మన ఎంగళాయపల్లి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ని ఒక ప్రైవేటు స్కూల్ స్థాయిలో తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో అంత రేంజ్లోకి రావడానికి మరి వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఏంటో మనం చూసాము. ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చారో. మన రమణయ్య సార్ ఏ స్కూల్లో ఉంటే ఆ స్కూల్లో డెవలప్ అవ్వాల్సిందే. సో ఇక్కడ ఉన్న గ్రామం వాళ్ళు కూడా వీటికి సహకరిస్తున్నారు. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామం వాళ్ళు, పిల్లల పేరెంట్స్ కూడా ముందుకు వచ్చి అయితే సో ఇక్కడైతే డెవలప్ కోసం సహకరిస్తున్నారు. సో మీరు కూడా ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత స్పందించి ఇక్కడ దాతల సాయం అయితే కంపల్సరీ అవసరం. మీరు కూడా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ ప్రకాశం.